ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. దేవుని కృప వలన మరి ఒక నూతన మాసంలోనికి మనం ప్రవేశపెట్టి మొదటి దినంలోనికి దేవుడు తీసుకొచ్చినందుకై దేవునికి మహిమ కలుగును గాక. గత 4 మాసములు దేవుడు ఎంతగానో మనకు సహాయపడుతూ వచ్చాడు. సంవత్సరంలో 4 మాసాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు కలుగును గాక. ఈ ఉదయకాలము 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చూడండి, దేవుని వాక్యములో చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక యూదా రాజుగారు కనపడుతున్నాడు. అతని పేరు ఉజ్జియా. చూడండి, ఉజ్జియా చాలా యథార్థవంతుడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నవాడు. అతి పిన్న వయసులో అమజ్యా కుమారుడిగా 16 సంవత్సరాల వయసులో యెరూషలేముకు రాజధానిగా చేసుకొని యూదా జనాన్ని ప్రజలను పరిపాలించడానికి దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అవును కదా, దేవుడు అతన్ని ఎంతగానో వర్ధిల్లజేశాడు. ఎందుకంటే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నాడు. అతని కాలంలో చాలా కార్యాలు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఫిలిస్తీన్లు అరబీల మీద యుద్ధం చేస్తే వారి మీద యుద్ధాల్లో దేవుడు గెలిపించాడు. దేవుడు సహాయం చేశాడు. అమ్మోనీయులు కూడా లోబడి కప్పం కడుతూ వచ్చారు. అతని కీర్తి ఐగుప్తు దేశం, ఆ ప్రదేశాలంతటి కూడా వ్యాపించింది, దూర ప్రాంతాలకు వ్యాపిస్తూ వచ్చింది. అంతేకాదు, మరి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములు, పట్టణములు, అషోదు పట్టణము, ఎబ్నే పట్టణం, ఫిలిస్తీన్లు పట్టణాలను స్వాధీనపరుచుకొని వాటి ప్రాకారాలను కడుతూ వచ్చాడు. అతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మరి కర్మేలులో వ్యవసాయ భూములు ఉన్నాయి, ద్రాక్ష తోటలు, పనివారు కలిగి ఉన్నాడు. మరి అంతేకాదు, పశువులు ఉన్నాయి, బావులు తవ్వించాడు, దుర్గములను కట్టించాడు. మరి ఎంతగానో దేవుడు అతనికి సహాయపడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. రెండవది, యెహోవాను ఆశ్రయించాడు. ఈ దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో 2 విషయాల్లో మనం చక్కగుంటే మనల్ని కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మొట్టమొదటిది, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించాలి. అవును కదా, మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన మాసములు ఎలా ఉన్నాయో వదిలిపెట్టేసాయి. ఇప్పుడైనా నీ ఆధ్యాత్మిక జీవితంలో యథార్థత కలిగి ఉండు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల గుడారం ఎరికివేయబడను. దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సహాయం మనకు అందుతుంది. అంతేకాదు, రెండవది, దేవుణ్ణి కూడా ఆశ్రయించాలి. అవును, మనుష్యులను ఆశ్రయించకూడదు. యెహోవాను ఆశ్రయించు వానికి మేలు కలిగిద్ది. అవును కదా, నీ అక్కర్లో ఎవరిని ఆశ్రయిస్తావు? నీకే కొదువు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? నీవెవని సహాయానికి ఇష్టపడుతుంటావు? ఎక్కువగా నువ్వు దేవుని మీద ఆధారపడతావా? నీ మనస్సులో దేవుడు అంటే ఆయన మంచి సహాయకుడని నమ్మిక ఉంచుతావా? లేకపోతే మరి లోకంలో ఉన్న అధికారులను, లోకంలో మరి డబ్బును, లోకంలో ఏవి కలిగి ఉంటే వాటిని ఆశ్రయించి సమయమంతా వృధా అయిన తర్వాత ఏ సహాయం అందకని సహాయ స్థితిలో అప్పుడు దేవుని దగ్గరకు వస్తావా? అది సరైన ఆత్మీయ అనుభవం కాదు. అందుకే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక అతని జీవితంలో ఎన్నో మేలుకరమైన కార్యాలు. అతనికి 2000 పైచిలుకు యోధులు ఉన్నారు, 3 లక్షల పైచిలుకు మరి సైన్యం ఉంది. మరి గొప్పగా దేవుడు చిన్న వయసు, యవనకాలపు వయసు 16 ఏళ్ళ వయసు అయినప్పటికీ అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. రాజ్యం యెరూషలేము చుట్టూ మార్గములో దుర్గములు కట్టాడు, బూరుజులు ఉంచాడు. రాజ్యంలో నెమ్మది ఉంది, ప్రజలు సంతోషిస్తున్నారు. అవును కదా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని స్థిరపరిచి, దేవుడు మనల్ని వర్ధిల్లం చేయాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉజ్జియా రాజు వలె మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని ఆశ్రయిద్దాం. దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుందాం. తద్వారా
నీవు నీ కుటుంబం మరి సంఘము స్థిరపరచబడి మరి ఎంతగానో వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఆశ్రయించిన రాజైన ఉజ్జియ జీవితం ఎంత మేలుకరం. యెహోవాను ఆశ్రయించటం మేలు. హోనయ్య, నిన్ను ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లుతూ వచ్చాడు. అతను బురుజులు కట్టుకోగలిగాడు, దుర్గములను కట్టాడు, పశువుల శాలలో పశువులు వృద్ధి చెందాయి, వ్యవసాయములు అభివృద్ధి చెందాడు. తను ఏ పని చేస్తే ఆ పనిలో శత్రువును ఓడించడానికి మీరెంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఉజ్జయ ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత యథార్థత కలిగి జీవిస్తూ వచ్చాడు. అయా, ఎంతగా నిన్ను ఆశ్రయించుతూ వచ్చాడు. అందును బట్టే వర్ధిల్లాడు. మా జీవితాల్లో కూడా ఈ అనుభవం గొప్పది ప్రభువా. మాకు నేర్పించిన ఈ పాఠంను బట్టి స్తోత్రాలు. మేము కూడా నిన్నే ఆశ్రయించున్నాం. నీవే మా దిక్కు ప్రభువా. నీవు మాకు సహాయం చేయి. మా స్వంతి మీ కృపలో బలపరుస్తురండి. మమ్మల్ని స్థిరపరచు, మాకు నెమ్మది కలగచేయము, మా ఆధ్యాత్మిక జీవితాలను వర్ధిల్లింపు చేయము తండ్రి. మా కుటుంబాలు, యవన కాల బిడ్డలు భవిష్యత్తును దీవిస్తురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి ప్రభావ్. సంఘమును ఉజ్జీవింపు చేయము, నూతనాత్మలు సమకూరుస్తురండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి కూడా రక్షణ దయచేయం. ఆత్మీయ కుటుంబాలుగా మీరు కడుతురండి. రాకడ కొరకు సంఘమును సిద్ధపరచుము తండ్రి. మీ దయగలిగిన హస్తం మాకు తోడుగుంచి నీ ఆశ్రయ దుర్గముగా మీరు మాకుండి బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.